మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మన జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో జమ్మికుంట మున్సిపాలిటీలోని అన్ని వెప్పా గ్రూప్స్ మరియు దాంట్లోని అందులోని సభ్యులందరికీ ఈ సంబరాలు మరియు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి చేస్తున్న చర్యల గురించి వివరించి వడ్డీ లేని రుణాల యొక్క చెక్కు పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిఎంసీ గారికి, మేనేజర్ గారికి, పిఎల్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మహిళా సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు, ముఖ్యంగా మహిళా సంఘాల సభ్యులందరికీ నా యొక్క నమస్సుమాంజలు. సో ఈరోజు యాక్చువల్లీ ప్రోగ్రామ్ మనకు 3 o'clock ఉండే. సో గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా మనం నేను కాల్ చేసి వాళ్ళని కూడా ఆహ్వానించడం జరిగింది. జిల్లా అడిషనల్ కలెక్టర్గా మేడం గారు కూడా ఆహ్వానించడం జరిగింది. సో నేను కూడా ఈరోజు ప్రజావాణితో పాటు జిల్లా కోర్టులో ఒక ఎవిడెన్స్ అటెండ్ అయ్యాల్సి ఉంది కాబట్టి ఇక్కడ లేట్గా రావడం జరిగింది. సో ఇన్కన్వీనియన్స్ మీకు క్షమాపణ కోరుతున్నాను. సో మీరందరూ కూడా యాక్చువల్లీ అందరూ 1 o'clock వచ్చని తెలిసింది. సో ఈ కార్యక్రమం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మనకందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వంలో జరిగే ఏ అభివృద్ధి కార్యక్రమమైనా, ఏ మార్పు అయినా, ఏ సంక్షేమ కార్యక్రమమైనా మహిళల యొక్క భాగస్వామ్యం లేనిది అది సఫలీకృతం కానిది ప్రభుత్వం కాదు, ప్రజాప్రతినిధులు కూడా అందరూ గుర్తించినారు. సో అది మహిళా శక్తి అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. సో ఇందులో భాగంగానే ఈరోజు మన జమ్మికుంట పట్టణంలోని మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలకు సంబంధించి చెక్స్ యొక్క పంపిణీ కార్యక్రమం ఉంటుంది. సో ఇంతకుముందు డిఎంసీ గారు చెప్పినట్టు మహిళా సంఘాల్లోని సభ్యులందరూ ఏకతాటిపై ఉండి సమిష్టిగా ఉండి రెగ్యులర్గా సమావేశాలు నిర్వహిస్తూ అటు ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా మన జమ్మికుంట పట్టణంలో జరుగుతున్న అనేక సంక్షేమ అభివృద్ధి మరియు జమ్మికుంట పట్టణంలో ప్రత్యేకంగా జరుగుతున్న క్లీన్ అండ్ గ్రీన్ సిటీ యొక్క కార్యక్రమం, ప్లాస్టిక్ నిషేధం, హరితహారం, మిగతా అనేక కార్యక్రమాల్లో మహిళల యొక్క పాత్ర చాలా కీలకమైనది. సో మీరందరూ కూడా కేవలం బ్యాంక్ రుణాలు మరియు ప్రభుత్వం అందించే ఇతర కార్యక్రమాలపై కాకుండా జమ్మికుంట పట్టణం యొక్క అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే మీ యొక్క సహకారం లేనిది ఏ కార్యక్రమం కూడా మన పురపాలికలో అది సక్సెస్ కాదు. సో ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను మీతో రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలాసార్లు ఆర్పిస్తూ మనం మీటింగ్లు నిర్వహించడం జరిగింది, అనేక సార్లు వాళ్ళకు సూచించడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం, ఈ ప్లాస్టిక్ కానివ్వండి, డోర్ టు డోర్ కలెక్షన్ కానివ్వండి, సోర్స్ సెగ్రిగేషన్ కానివ్వండి, హోమ్ కాంపోస్టింగ్ కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చూస్తే మనకు 691 సంఘాలకు సుమారుగా 7,000 పైచులకు సంఘ సభ్యులు ఉన్నారు. అంటే పట్టణ జనాభాలో, పట్టణంలో ఉన్న గృహాల సంఖ్యలో దాదాపు 80% పైచులకు సభ్యులు మన మున్సిపాలిటీలో
ఈ యొక్క మెప్పా సంఘంలో సభ్యత్వం కలిగి ఉన్నారు. సో ఈ యొక్క 80% సంఘ సభ్యులు మెప్పా మహిళలు మన యొక్క మున్సిపాలిటీని అన్ని రంగాల్లో మార్చే శక్తిని కలిగి ఉన్నారు. కానీ చాలామంది సంఘ సహాయక సభ్యులు చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. సో దయచేసి ఈ సందర్భం కాదు, కానీ ఇంతమంది వచ్చారు కాబట్టి చెప్తున్నాను. తప్పకుండా ఈరోజు మనం చాలా మున్సిపాలిటీసు ఈరోజు రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఏమన్నా అవార్డులు వచ్చాయంటే కేవలం మహిళా సంఘాల సభ్యుల యొక్క సహకారం వల్లనే ఆ యొక్క అవార్డులు వచ్చాయని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు కోరుట్లలో పనిచేసినప్పుడు జాతీయ స్థాయిలో 4 అవార్డులు, రాష్ట్ర స్థాయిలో 3 అవార్డులు వచ్చాయి. సో దానికి పూర్తి క్రెడిట్ మహిళా సంఘాల సభ్యులకు పోయింది. ఎందుకంటే వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యారు. ఏదైతే సలహాలు సూచనలో మున్సిపల్ ద్వారా మనం వాళ్ళకి నిర్ధారించామో అవన్నీ తూచా తప్పకుండా పాటించి కోరుట్ల పట్టణాన్ని ఆ రోజు దేశంలోనే రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచారు. సో అదే స్ఫూర్తితో, అదే శక్తితో, అదే అంకిత భావంతో మీరందరూ కూడా జమ్మిగుంట పట్టణం రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఒక ఉత్తమ పట్టణంగా రూపుదిద్దాలంటే, అది అటువంటి పై ఎత్తుకు ఎదగాలంటే మీ సహకారం అవసరం. రాబోయే రోజుల్లో అంటే ఇది మన పట్టణం, మనం ఇక్కడే ఉంటున్నాం. జమ్మిగుంట అంటే రేపు పొద్దున ఎక్కడికి వెళ్ళినా గర్వంగా చెప్పుకునే పరిస్థితి రావాలి. సో అవి పరిస్థితి రావాలంటే మీరందరూ కూడా మున్సిపాలిటీ చేపట్టే కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సహాయకారం అందిస్తే తప్పకుండా మనకు